ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆయనకున్నటువంటి పేరు ఏమిటి అని అంటే ఐటీ రంగాన్ని బాగా ప్రోత్సహించేటువంటి ముఖ్యమంత్రిగా ఆయన గత 3 సంవత్సరాల్లో మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో ఆయన ఐటీ రంగాన్ని మరింత ప్రోత్సహించినటువంటి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. సైబరాబాదు సిటీ నిర్మాణం, సైబర్ టవర్సు, ఇవన్నిటికి సంబంధించినటువంటి విషయంలో ఆయన కృషి ఖచ్చితంగా ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ఆయన ఈ ఐటీ రంగాన్ని, ఎలక్ట్రానిక్స్, ఈ 2 రంగాల మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఈ అంశాల మీద ఆయన రివ్యూ చేసినటువంటి సందర్భంలో అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. రానున్నటువంటి 5 ఏళ్లలో ఏవైతే స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్ 2024 to 2029 దీనికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికని రూపొందించాలి అనేటువంటి దాని మీద ఆదేశించారు. ఈ 5 సంవత్సరాల్లో స్టార్టప్స్ని ఆంధ్రప్రదేశ్కి ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో తీసుకురావడం ద్వారా 5 లక్షల మందికి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఐటీ రంగం, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఉంది. దీనికోసము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు వాళ్ళకు స్పష్టంగా చెప్పింది ఏమిటి అని అంటే పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఐటీ, ఎలక్ట్రానిక్స్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ద్వితీయ శ్రేణి నగరాల వైపు దృష్టి సారిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నగరం అమరావతితో పాటుగా విశాఖపట్నం, ఇటు రాయలసీమలో ఉండేటువంటి కొన్ని ఐటీకి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు, శ్రీ సిటీ, అవన్నీ ఇక్కడికి స్టార్టప్స్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మనం చేయాలి అనేటువంటి దాని మీద ఆయన ప్రణాళిక రూపొందించారు. అందుకు ఏం చెప్పారు అని అంటే ఒక సూచన చేశారు అధికారులకు. విశాఖపట్నంలోని ఐఐఎం, తిరుపతిలోని ఐఐటి, ఇతర ప్రముఖ విద్యా సంస్థల సహకారం తీసుకొని అసలు దేశంలో ఉత్తమంగా సక్సెస్ అయినటువంటి స్టార్టప్లు ఎక్కడున్నాయి, ఆ స్టార్టప్స్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి విషయంలో మీరు చర్యలు తీసుకోండి. అందుకు కావలసినటువంటి పూర్తి సహాయ సహకారాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తుంది. ఎవరైతే స్టార్టప్స్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్రభుత్వం ఒక ఫ్రెండ్లీగా ఆ సంస్థలో అభివృద్ధి చెందడానికి మనం సహకరిద్దాము అనేటువంటి విధంగా కూడా ఆయన సూచన చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఈ రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల మీద కూడా దృష్టి సారించాలి. భవిష్యత్తు ఏఐ వైపే ఉంది అనేటువంటిది పెద్ద చర్చ జరుగుతుంది. దీనికోసము ఆంధ్రప్రదేశ్ ఏఐ మిషన్ దీన్ని రూపొందించాలి అనేటువంటిది అధికారులకు ఆదేశించారు. 2025 నాటికి రాష్ట్రంలో జీడిపి వాటా కనీసం 8% ఉండేటువంటి విధంగా లక్ష్యం పెట్టుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఉపయోగం అవుతాయి. స్టార్టప్స్ వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే, ఇక్కడ 5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తే ఈ ఐటీ, ఎలక్ట్రానిక్స్లో జీడిపి గ్రోత్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అమరావతిలో ఏర్పాటు చేయడం కోసం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాళ్ళు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర ప్రతిపాదన చేసి ఉన్నారు. అమరావతిలో ఆల్రెడీ ఎస్ఆర్ఎం ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని వాళ్ళు ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన. అదేవిధంగా ఆర్టిఫిషియల్ డేటా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని రిలయన్స్ కూడా ఆలోచన చేస్తుంది. ఈ విషయం కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. దాని మీద సంప్రదింపులు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఐటీ రంగం, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్, స్టార్టప్స్ కింద ఇక్కడికి వస్తే ఈ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ 2024 to 29 దీన్ని పగడ్బందీగా కానీ అమలు చేసి దీన్ని ప్రణాళికాబద్ధంగా కానీ ముందుకెళ్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఈ బీటెక్ చదివినటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ వైపు ఉద్యోగాల వైపు వెళ్ళేటువంటి వాళ్ళు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ వైపు అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు గత 5 ఏళ్లలో పరిశ్రమలు లేవు,
ఇక్కడ అభివృద్ధి లేనటువంటి పరిస్థితి, ఉన్న పరిశ్రమలో పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. 2014 నుంచి 19 వరకు కొంత ప్రయత్నం జరిగింది. ఐటీకి సంబంధించినటువంటి మంగళగిరి, అదేవిధంగా గన్నవరం, విశాఖపట్నం ప్రాంతాల్లో. ఇప్పుడు అవన్నీ కూడా దాదాపుగా వెనకబడ్డటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా కొత్త కంపెనీలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వచ్చిన తర్వాత ఒక పరిశ్రమల ఏర్పాటుకు సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇప్పుడు కల్పిస్తున్నాం. ఇప్పుడు ఇదిగిన ఆచరణ రూపంలోకి వస్తే ఈ 5 ఏళ్లలోకైనా 5 లక్షల మంది ఐటీ, ఎలక్ట్రానిక్స్లో ఉద్యోగాలు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పిల్లలు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పిల్లలు ఇప్పుడు హైదరాబాద్ బాట పడుతున్నారు. కొంతమంది చెన్నై, కొంతమంది బెంగళూరు, కొంతమంది పూణే వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, పుట్ట చేత పట్టుకుని ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం. ఆ విధమైనటువంటి పరిస్థితి లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రధానంగా ఐటీ రంగం మీద, ఎలక్ట్రానిక్స్ రంగం మీద దృష్టి సారించింది.